Hello viewers, welcome to TSAT channel. Okay, this is Raj, your economic faculty. సో మనం గ్రూప్ 1 మెయిన్స్ డిస్కస్ చేస్తున్నాం ఎకనామీ ప్యాటర్న్లో. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం దాన్ని కంటిన్యూగా మనం ఈ ఎపిసోడ్ని చూడండి. సో మనకు ఇంతకుముందు క్వశ్చన్ తీసుకున్నాం, ద ప్రణాళిక ప్రారంభాన్ని రాయము అనే కంటెంట్లో మనం డిస్కస్ చేసినాం. ఇక్కడ ద 1938లో ద నేషనల్ ప్లానింగ్ కమిటీ 1938వ సంవత్సరంలో ద నేషనల్ ప్లానింగ్ కమిటీ అనేటువంటి ఒక జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఏర్పడ్డాయి. ఈ జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో 1938లో ఏర్పడ్డ తర్వాత నేషనల్ ప్లానింగ్ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ప్రణాళికలను ప్రారంభించడానికి ఆ ప్లానింగ్ యొక్క డ్రాఫ్ట్ గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఈ నేషనల్ ప్లానింగ్ కమిటీ 1939వ సంవత్సరంలో బ్రిటిష్ గవర్నమెంట్కి అందిస్తుంది. 1939లో బ్రిటిష్ గవర్నమెంట్కి అందిస్తే అన్ఫార్చునేట్లీ ద బ్రిటిష్ గవర్నమెంట్ అనేటువంటి యాక్సెప్ట్ చేయదు నేషనల్ ప్లానింగ్ కమిటీ యొక్క రిపోర్ట్. నేషనల్ ప్లానింగ్ కమిటీ యొక్క రిపోర్ట్ను ఎందుకు యాక్సెప్ట్ చేయకపోవడానికి ఉండేటువంటి ఒక మేజర్ కారణం ఏంటి అని అంటే, సో మేజర్ కారణం ఏంటంటే ఇక్కడ అప్పటికే సెకండ్ వరల్డ్ వార్లో బ్రిటిష్ గవర్నమెంట్ అనేటువంటి పార్టిసిపేట్ చేస్తుంది. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ గవర్నమెంట్ పార్టిసిపేట్ చేయడం. సో దాంతోపాటు ఇంకా అప్పటికే మన ఇండియాలో ఒక స్ట్రెస్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అజిటేషన్స్ ఫార్మేషన్ జరుగుతాయి. అంటే భారతదేశం స్వతంత్ర సంగ్రామం గురించి బాగా ఫైట్ చేయడం, అప్పటికే 1939 నుంచి ఒక మన అంటే స్వదేశీ ఉద్యమాలు బాగా పెరగడం, అప్పుడు కూడా బ్రిటిష్ గవర్నమెంట్ ఒక ప్రెజర్ ఉంటుంది, ఆ కంటెంట్తో కూడా యాక్సెప్ట్ చేయదు. దాంతోపాటు 1939 టైం అంటే ఆ మధ్య కాలంలో తీసుకుంటే ఇండియాలో ఇన్ఫ్లేషన్ రేట్ ఎక్కువగా ఉండడం, దేశానికి వచ్చేటువంటి రాబడి లేకపోవడం, దేశ అంతర్భాగంలో కొన్ని రకాల సమస్యలు ఉండడంతో నేషనల్ ప్లానింగ్ కమిటీ యొక్క రిపోర్ట్ను బ్రిటిష్ ప్రభుత్వం అనేటువంటి యాక్సెప్ట్ చేయదు. బ్రిటిష్ ప్రభుత్వం అనేటువంటి యాక్సెప్ట్ చేయదు. అలానే నేషనల్ ప్లానింగ్ కమిటీ యొక్క రిపోర్ట్ అనేటువంటిది ఆగిపోయింది. మన ఇండియాలో ఒక వ్యక్తిగత ప్రణాళికలు అనేటువంటి స్టార్ట్ అయినాయి. ఏంటి? వ్యక్తిగత ప్రణాళికలు అనేటువంటి స్టార్ట్ అయినాయి. ఈ వ్యక్తిగత ప్రణాళికలు భారతదేశంలో అంటే ప్రణాళికలను ప్రారంభించాలి. అట్ ద సేమ్ టైం ప్రణాళికలు దాని యొక్క డ్రాఫ్ట్ ఎలా ఉండాలి, ఈ ప్రణాళికలకు డ్రాఫ్ట్ ఎలా ఉండాలి అనేటువంటి ఒక కంటెంట్తో సో మన ఇండియాలో కొన్ని వ్యక్తిగత ప్రణాళికలు అనేటువంటి స్టార్ట్ అయినాయి. ఈ వ్యక్తిగత ప్రణాళికలు అనేటువంటి స్టార్ట్ అయితే ఏమున్నాయి, జనరల్గా ఎవరెవరు ఈ వ్యక్తిగత ప్రణాళికల గురించి మాట్లాడారు అనేటువంటిది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. 1, ద బాంబే ప్రణాళిక అంటాం. ద బాంబే ప్లాన్ ఈజ్ దేర్. హియర్ ఈజ్ ద బాంబే ప్లాన్. ఈ బాంబే ప్లాన్ ఏం చెప్తుంది? సో మన ఇండియాలో 1943వ సంవత్సరంలో ఈ బాంబే ప్లాన్ అనేటువంటిది రూపొందించబడ్డది. ద బాంబే ప్లాన్ వాజ్ ద డ్రాఫ్టెడ్ టు సిన్స్ ఆఫ్ 1943. బాంబే ప్లాన్ యొక్క ఉద్దేశం ఏంటంటే మన ఇండియాలో 8 మంది పారిశ్రామికవేత్తలందరూ కలిసి ఒక బాంబే ప్లాన్ రూపొందిస్తారు. 8 మంది పారిశ్రామికవేత్తలందరూ కలిసి బాంబే ప్లాన్ అనేటువంటి రూపొందించడం జరిగింది. అయితే ఈ 8 మంది పారిశ్రామికవేత్తలందరూ పారిశ్రామికవేత్తలు అంటే ఒక ప్రైవేట్ వ్యక్తులు అన్నట్టు. ఈ ప్రైవేట్ వ్యక్తులు రూపొందించినటువంటి ఒక ప్రణాళికనే ఒక బాంబే ప్లాన్ అంటాం. ద బాంబే ప్లాన్ హ్యాస్ డ్రాఫ్టెడ్ 8 లీడింగ్ ఇండస్ట్రియలిస్ట్స్. 8 మంది పారిశ్రామికవేత్తలు జరిగింది. అయితే వీళ్ళు దేనికి ప్రియారిటీ ఇవ్వడం జరిగిందంటే, దేశ అభివృద్ధి జరగాలంటే దేశంలో పరిశ్రమల ఏర్పాటు అనేటువంటిది జరగాలి. దేశ అభివృద్ధి జరగాలంటే దేశ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ఈ పరిశ్రమల కోసం ఒక 10,000 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రభుత్వం పెట్టాలన్నాడు. ఈ బాంబే ప్రణాళిక రూపొందించేటప్పుడు భారీ పరిశ్రమలకు అంటే మౌలిక సదుపాయాల అంటే మనకేంటిది మౌలిక పరిశ్రమలు అంటాం. అంటే సో ఒక దేశంలో పరిశ్రమల స్థాపన అనేటువంటిది విభిన్న రకాలుగా జరుగుతుంది, విభిన్న రకాల కంటెంట్లు ఉంటుంది. బాంబే ప్రణాళిక ఒక దేశ అభివృద్ధి అనేటువంటిది పారిశ్రామిక రంగంతోనే జరుగును. అందుకే భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తూ ఒక బాంబే ప్రణాళిక అనేటువంటి రూపొందించడం జరిగింది. అయితే ఈ బాంబే ప్రణాళిక రూపొందించేటప్పుడు వీళ్ళు ఏ విధానాన్ని ఎక్కువగా ప్రోత్సహించారు అంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను ఎక్కువగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించింది. ఈ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను బాంబే ప్రణాళిక అనేటువంటిది ఎక్కువగా ప్రోత్సహించింది. అట్ ద సేమ్ టైం ఈ బాంబే ప్రణాళిక ఇంకా వీటికి ప్రియారిటీ ఇవ్వడం జరిగిందంటే పరిశ్రమలు ప్రైవేట్ రంగంలో ఉండాలి, పరిశ్రమలు పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ రూపంలో పెట్టుబడి ఆర్థిక విధానాన్ని ప్రోత్సహించాలి. అట్ ద సేమ్ టైం ద బాంబే ప్రణాళిక కొన్ని ఎజెండాస్ కూడా తీసుకున్నది. ఏ ఎజెండాస్ తీసుకోవడం జరిగిందంటే మేజర్గా మన ఇండియాలో వికేంద్రీకృత అభివృద్ధి అంటే భారతదేశంలో ఆదాయ సమానతలు ఎక్కువ ఉండేవి. అంటే మన ఇండియాలో అందరూ సమానం అనేటువంటి ఒక కంటెంట్ కంటే
కొంతమంది చేతుల్లోనే ఒక సంపద ఉంటుంది. అంటే సంపద వికేంద్రీకృతం అనేటువంటిది జరగలేదు. ఆదాయ అసమానతలు తగ్గించాలి అంటే భారతదేశంలో భూ సంస్కరణలు అమలు చేయాలి అనే కంటెంట్ వచ్చింది. ద ల్యాండ్ రిఫార్మ్స్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయాలి. ఈ భూ సంస్కరణలు అమలు అనేటువంటిగా చేయాలి. భూ సంస్కరణలు అమలు చేసినప్పుడు ఆదాయ అసమానతలు అనేటువంటి జనరల్గా తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. వన్. రెండోది, సో భారతదేశంలో పరిశ్రమలు స్థాపించాలి. రెండోది, ఆదాయ అసమానతలు తగ్గించాలంటే భూ సంస్కరణలు ఏర్పాటు చేయాలి. దాంతోపాటు భారతదేశ వ్యవసాయ రంగం అనేటువంటిది ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలనేటువంటి కంటెంట్తో 3 ఎజెండాస్ను అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో బాంబే ప్రణాళిక తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ద నెక్స్ట్ వన్, సో రెండోది తీసుకుంటే గాంధీ ప్రణాళిక అని పిలుస్తాం. ద గాంధీయన్ ప్లాన్. ద గాంధీ ప్రణాళికనే మనం గాంధీయన్ ప్లాన్ అని పిలుస్తాం. ఇక్కడ ఇండియాలో గాంధీయన్ ప్లాన్ ఎందుకు తీసుకొచ్చినాం, గాంధీ ప్రణాళిక ఉద్దేశం ఏంటిది, సో తీసుకోవడానికి ఉండేటువంటి కారణం ఏంటిది అనేది తీసుకుంటే, ద గాంధీ శిష్యుడు ద శ్రీమన్నారాయణ అగర్వాల్. ఒక శ్రీమన్నారాయణ అగర్వాల్ అంట. ఈ గాంధీ శిష్యుడు శ్రీమన్నారాయణ అగర్వాల్ అయితే ఇతను గాంధీ సిద్ధాంతాలను పోలిన ఒక ప్రణాళిక రూపొందించింది. గాంధీ సిద్ధాంతాలంటే ఏం చెప్తుంది, దాని యొక్క ఉద్దేశం ఏంటిదంటే, గాంధీ గారు గ్రామ స్వరాజ్యం గురించి మాట్లాడింది. అంటే వికేంద్రీకృత అభివృద్ధి గురించి మాట్లాడిన వ్యక్తి గాంధీ. వికేంద్రీకృత అభివృద్ధి గురించి మాట్లాడిన వ్యక్తి గాంధీ. కాబట్టి ఈ గాంధీ ప్రణాళిక ఎలా అంటే భారతదేశంలో వ్యవసాయ రంగం ప్లస్ వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాలి. అనుబంధ రంగాలు, వ్యవసాయ రంగం ప్లస్ వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాలి. అందుకని ఈ గ్రామీణ ప్రాంతంలో చిన్న కుటీర పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ రంగాలు, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తూ ఒక ప్రణాళిక రూపొందించడమే గాంధీ ప్రణాళిక. అందుకే ఎప్పుడైనా కూడా గ్రామీణ అభివృద్ధి అనేటువంటిది వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా జరుగుతుంది, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ద్వారా జరుగుతుంది అనే కంటెంట్తో శ్రీమన్నారాయణ అగర్వాల్ అనేటువంటి వ్యక్తి గాంధీ ప్రణాళికను రూపొందించడం జరిగింది. రైట్, ఓకే. ఈ గాంధీ ప్రణాళికే ఒక వికేంద్రీకృత అభివృద్ధి ప్రోత్సహించింది. వికేంద్రీకృత అభివృద్ధి అంటే ఏంటిది, కింది స్థాయి వర్గ ప్రజలు, ద కింది స్థాయి వర్గం అనేటువంటిది అంటే గ్రామీణ ప్రాంతం అనేటువంటిది అభివృద్ధి జరగాలి. అంటే గ్రామం అభివృద్ధి అయితే రాష్ట్రం కావచ్చు, రాష్ట్రాలన్నీ అభివృద్ధి అయితే దేశం కావచ్చు. దీని గురించి మాట్లాడేదే వికేంద్రీకృత అభివృద్ధి. ఇలా సో మన ఇండియాలో ద డీసెంట్రలైజేషన్ డెవలప్మెంట్ గురించి, వికేంద్రీకృత అభివృద్ధి గురించి సో మాట్లాడిందే మనకు గాంధీ ప్రణాళిక. రైట్. అండ్ అగైన్ ఈ గాంధీ ప్రణాళిక తర్వాత మనకు 1945వ సంవత్సరంలో ప్రజా ప్రణాళిక అనేటువంటి ఒక పదాన్ని వచ్చింది. ప్రజా ప్రణాళిక. ఈ ప్రజా ప్రణాళిక అనేటువంటిది మన ఇండియాలో మానవేంద్రనాథ్ రాయ్, ఎంఎన్ రాయ్ అంటాం తననే, ద మానవేంద్రనాథ్ రాయ్. ఈ మానవేంద్రనాథ్ రాయ్ అనేటువంటి ఒక వ్యక్తి ద ప్రజా ప్రణాళికను రూపొందించింది. ద పీపుల్ ప్లాన్ హ్యాస్ డ్రాఫ్టెడ్ బై ద ఎంఎన్ రాయ్. ఓకే. ఈ ఎంపాసైజ్ ద సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ ఎకనామీ. అంటే భారతదేశంలో సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థ విధానాలను ఫాలో అవుతూ సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థ విధానంలో ప్రణాళికను రూపొందించాలని చెప్పడం జరిగింది. ఈ ప్రజా ప్రణాళిక 1945వ సంవత్సరంలో ఎలా ఉండాలి అంటే భారతదేశంలో పరిశ్రమలు అనేటువంటిది ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. పరిశ్రమలు అనేటువంటి ఒక ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. భారతదేశంలో కింది స్థాయి వర్గ ప్రజలందరూ అభివృద్ధి జరగాలంటే భూమిని సమఖండితాలుగా విడగొట్టి భూ పంపిణీ అనేటువంటిది చేయాలి అని చెప్పింది. ఒకటి పరిశ్రమల స్థాపన జరగాలి, దాంతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాలు కూడా అభివృద్ధి జరగాలి, దాంతోపాటు భూమిని సమఖండితాలుగా ద ల్యాండ్ విల్ బీ ఈక్వటేబుల్. ఓకే, భూమిని సమఖండితాలుగా విడగొట్టాలనేటువంటి ఒక కంటెంట్తో ఒక ప్రజా ప్రణాళిక అనేటువంటిది రూపొందించడం జరిగింది. ఇది సో వ్యక్తిగత ప్రణాళికలు. దీంతో భారతదేశంలో 1944వ సంవత్సరంలో బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఏం చేయడం జరిగిందంటే ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లానింగ్ బోర్డుని ఏర్పాటు చేస్తుంది. ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లానింగ్ బోర్డును సో మనకు 1944వ సంవత్సరంలో అధీశ్వర్ దలాల్ ఆధీనంలో 1944వ సంవత్సరంలో బ్రిటిష్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లానింగ్ బోర్డు కూడా తీసుకొచ్చింది. అండ్ 1946వ సంవత్సరంలో భారతదేశంలో ఒక మధ్యంతర ప్రభుత్వం వచ్చింది.
అంటే మనకు ఎలక్షన్ అది రాజ్యాంగం రచించడానికి జనరల్గా కొన్ని ఎలక్షన్లు వచ్చినాయి, మధ్యంతర ప్రభుత్వం. ఈ మధ్యంతర ప్రభుత్వము వచ్చిన తర్వాత సో మన ఇండియాలో ద ప్లానింగ్ అడ్వైజరీ బోర్డు లాంటివి ఏర్పాటైంది. ద ప్లానింగ్ అడ్వైజరీ బోర్డు లాంటివి కూడా ఏర్పాటు కావడం జరిగినాయి. ఇలా ఇవి ఏర్పాటు అయిపోయిన తర్వాత 1947లో మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ రావడం. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1948వ సంవత్సరంలో సో భారతదేశంలో ఎప్పుడో నేషనల్ ప్లానింగ్ కమిటీ అనేటువంటిది మనం ఏర్పాటు చేసినాం. ఎప్పుడు ఏర్పాటు చేసినాం నేషనల్ ప్లానింగ్ కమిటీ? 1938వ సంవత్సరంలో జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో భాగంగా నేషనల్ ప్లానింగ్ కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేస్తాం. ఈ నేషనల్ ప్లానింగ్ కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేస్తే ఈ నేషనల్ ప్లానింగ్ కమిటీ తన రిపోర్ట్ను 1939లో బ్రిటిష్ గవర్నమెంట్కి ఇస్తే బ్రిటిష్ గవర్నమెంట్ అనేటువంటిది యాక్సెప్ట్ చేయలేదు. బ్రిటిష్ గవర్నమెంట్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయలేదో స్వతంత్రం వచ్చిన తర్వాత నేషనల్ ప్లానింగ్ కమిటీ అనేటువంటిది సో జనరల్గా 1948వ సంవత్సరంలో ఇండిపెండెన్స్ ఇండియాకు అందిస్తుంది. అంటే అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి ద నేషనల్ ప్లానింగ్ కమిటీ యొక్క రిపోర్ట్ అందిస్తారు. ఈ నేషనల్ ప్లానింగ్ కమిటీ యొక్క రిపోర్ట్ అనేటువంటిది అందించిన తర్వాత అప్పుడు కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుంది. ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ యాక్సెప్టెడ్ విచ్ వాజ్ ద నేషనల్ ప్లానింగ్ కమిటీ ఆఫ్ రిపోర్ట్. ఓకే, ఎప్పుడైతే మనకు ఈ నేషనల్ ప్లానింగ్ కమిటీ ఆఫ్ రిపోర్టు సో మన ఇండియాలో ఎప్పుడైతే రావడం జరిగిందో ఈ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత అక్కడ భారతదేశం ప్రణాళికలు అవసరం అండ్ ఇండియాలకు మిక్స్డ్ ఎకనామీ అనేటువంటిది అమలు చేయాలి అనే కంటెంట్ ప్రపోజల్ స్టార్ట్ అయింది. ఈ ప్రపోజల్లో భాగంగా 1950 మార్చి 15వ తారీఖున సో భారతదేశ పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటాయి. ఈ పార్లమెంట్ సమావేశాలలో బడ్జెట్ సమావేశాలు మన ఇండియాలో సంవత్సరానికి ఒకసారి మనం బడ్జెట్ పెడతాం. ఒకప్పుడు బడ్జెట్ ఎలా పెట్టేదంటే ఫిబ్రవరి లాస్ట్ వర్కింగ్ డే రోజు పెట్టేది. ఈ బడ్జెట్ పెట్టిన తర్వాత ఆ బడ్జెట్ అనేటువంటి ఒక బిల్లును అమల్లోకి అంటే బడ్జెట్ అమల్లోకి రావాలి అంటే మనకు వేసవికాల సమావేశాలలో భాగంగా బడ్జెట్ బిల్లు గురించి డిస్కస్ చేస్తారు. ఆ డిస్కస్ చేసేటప్పుడు 1950 మార్చి 15న బడ్జెట్ సమావేశాలలో భాగంగా భారతదేశంలో మేజర్గా అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి షణ్ముగం శెట్టి ఉంటాడు. ఈ ఆర్థిక శాఖ మంత్రి షణ్ముగం శెట్టి ఏం చేయడం జరిగిందంటే ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటిస్తాడు. ఈ స్టేటెడ్ వన్ వర్డ్ ద ప్లానింగ్ కమిషన్ ఎమర్జ్ అవుతుందని చెప్తారు. ప్రణాళిక సంఘం అనేటువంటి ఏర్పాటు చేస్తున్నట్లు లోక్సభలో ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటించిన ప్రకటన అమల్లోకి రావడానికి 1950 మార్చ్ 15న 1950 మార్చి 15వ తారీఖున జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో కేంద్ర క్యాబినెట్ అనేటువంటి తీర్మానిస్తుంది. కేంద్ర క్యాబినెట్ ఎప్పుడైతే తీర్మానించడం జరిగిందో ఆ కేంద్ర క్యాబినెట్ తీర్మానం మేరకు మన ఇండియాలో ప్రణాళిక సంఘం అనేటువంటిది ఏర్పాటు జరిగింది. ఇది ఇప్పుడు నేను ప్రిలిమినరీలో క్వశ్చన్ మిమ్మల్ని ఏమి అడుగుతాడు, ప్రణాళిక సంఘం ఎలా ఏర్పడ్డది అని అడుగుతాడు. బాంబే ప్లాన్ యొక్క ఉద్దేశం ఏంటి అని అడుగుతాడు. అండ్ అగైన్ దాని తర్వాత నెక్స్ట్ మన ఇండియాలో గాంధీ ప్రణాళిక ఏం చెప్పడం జరిగిందని అడుగుతాడు. ప్రజా ప్రణాళిక ఇంటెన్షన్ ఏంటిదని అడుగుతాడు. నేషనల్ ప్లానింగ్ కమిటీ ఎప్పుడు ఏర్పడ్డది అని అడుగుతాడు. ప్రణాళిక సంఘం ఉండాలని ఎవరు మొదట అడిగారు అని చెప్తాడు. మోక్షగుండ విశ్వేశ్వరయ్య పుస్తకం ఏంటి అని అడుగుతాడు. మోక్షగుండ విశ్వేశ్వరయ్య ఏ రంగాన్ని ప్రోత్సహించాలని అడుగుతాడు. ఇవి క్వశ్చన్స్ అన్నట్టు. ఇది ప్రిలిమినరీ కంటెంట్. ఓకే, ఇప్పుడు మనకు ప్రణాళిక సంఘం ఎప్పుడు ఏర్పడ్డది? 1950 మార్చి 15వ తారీఖున ప్రణాళిక సంఘం ఏర్పడ్డది. ఈ ప్రణాళిక సంఘం అనేటువంటిది ఏర్పడిన తర్వాత ప్రణాళిక సంఘం ఏం పనిచేస్తుంది సో భారతదేశంలో అనేది మనకు మేజర్ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ ప్రణాళిక సంఘం, ఈ ప్రణాళిక సంఘం భారతదేశంలో ఏం చేస్తుంది అనేటువంటి ఒక క్వశ్చన్ మనం తీసుకునేటప్పుడు ఏం చేస్తుంది అనేటువంటి ఒక క్వశ్చన్ తీసుకుంటే 1950 మార్చి 15వ తారీఖున కేంద్ర క్యాబినెట్ తీర్మానం ద్వారా ఏర్పడ్డ ఒక సంస్థ ప్రణాళిక సంఘం. ద ప్లానింగ్ కమిషన్ వాజ్ ఎమర్జ్డ్ ఆఫ్ సిన్స్ 1950. It was based on the Central Cabinet Resolution. The Central Cabinet Resolution was accepted. That's why the Planning Commission was emerged. ప్రణాళిక సంఘం అనేటువంటిది ఏర్పడ్డది. ఇప్పుడు మన ఇండియాలో ఈ ప్రణాళిక సంఘం ఏం చేస్తుందంటే ఇండియాలో ప్రణాళిక సంఘం అనేటువంటిది ఒక అడ్వైజరీ బాడీగా పనిచేస్తుంది. అడ్వైజరీ బాడీ, ప్రణాళిక సంఘం అడ్వైజరీ బాడీ అంటే ప్రణాళిక సంఘం అనేది ఒక సలహా సంస్థ అన్నట్టు. కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేటువంటి ఒక సంస్థనే ప్రణాళిక సంఘం. అందుకే ప్రణాళిక సంఘం అనేది ఒక సలహా సంస్థగా పనిచేస్తుంది.
ఈ సలహా సంస్థగా ప్రణాళిక సంఘం అనేటువంటిది పనిచేస్తుంది. దాంతోపాటు ప్రణాళిక సంఘం అనేటువంటి ఒక ప్రణాళిక రచిస్తుంది. ప్రణాళిక సంఘం ప్రణాళిక రచిస్తుంది. ఇంకా ప్రణాళిక సంఘం భారతదేశంలో కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సామాజిక లక్ష్యాలు సాధించడానికి భారతదేశంలో ప్రణాళిక సంఘం అనేటువంటి దాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ ప్రణాళిక సంఘం అనేటువంటిది ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ ప్రణాళిక సంఘం ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే పనిచేస్తుంది. ఈ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే పనిచేస్తుంది కాబట్టి ప్రణాళిక సంఘాన్ని నడిపించేటువంటి ఒక బాధ్యత భారతదేశంలో ప్రధానమంత్రికి ఉంటుంది. అందుకే ప్రధానమంత్రి అధ్యక్షతన భారతదేశ ప్రణాళిక సంఘం పనిచేస్తుంది కాబట్టి ఈ ప్రధానమంత్రి ప్రణాళిక సంఘానికి ఒక ఎక్స్ అఫిసియో మెంబర్గా ఉంటాడు. ఎక్స్ అఫిసియో అంటే ఓదారిత్య సభ్యుడిగా ఉంటాడు. ప్రణాళిక సంఘం అనేది దేశంలో సలహానిచ్చే అత్యున్నతమైన సంస్థ. అత్యున్నతమైన సంస్థకు అత్యున్నతమైన వ్యక్తే ఒక సభ్యుడిగా దానికి చైర్మన్గా ఉండాలి. కాబట్టి ఇలా ఎక్స్ అఫిసియో మెంబర్గా ఉండేటువంటి వ్యక్తి ప్లానింగ్ కమిషన్కి చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. ఓకే, దాని తర్వాత ఇంకా ప్రణాళిక సంఘంలో సభ్యులుగా ఉంటాడు. వాటి ప్రణాళిక సంఘానికి ఒక నామినల్ ద చైర్పర్సన్గా ఉంటాడు. అంటే నామమాత్రపు అధ్యక్షుడిగా మాత్రమే భారతదేశ ప్రధానమంత్రి అనేటువంటి ఆయనే దానికి అధ్యక్షుడిగా ఉంటాడు. దాని తర్వాత ప్రణాళిక సంఘానికి ద మేజర్గా ఉపాధ్యక్షుడు కూడా ఉంటాడు. ద డిప్యూటీ చైర్మన్ కూడా ఉంటాడు, ఉపాధ్యక్షుడు. ఇలా భారతదేశంలో ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షుడిగా ఉన్న ఒక వ్యక్తిని మనం తీసుకుంటే, ఉపాధ్యక్షుడిగా ఉండేటువంటి ఒక వ్యక్తిని మనం తీసుకునేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉపాధ్యక్షుడు నియమించబడతాడు. ఈ ఉపాధ్యక్షుడే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రణాళిక సంఘం యొక్క ఉపాధ్యక్షుడే గుల్జారీలాల్ నందన్ నియమించారు. అందుకే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రణాళిక సంఘంకి ఉపాధ్యక్షుడు ద గుల్జారీలాల్ నందా. భారతదేశంలో ఎవరైతే భారతదేశ ప్రధానిగా ఉంటాడో ఆ ప్రధానిగా ఉన్న వ్యక్తే అధ్యక్షుడిగా ఉంటాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రధానిగా ఉన్న వ్యక్తే అధ్యక్షుడిగా ఉంటాడు. దాని తర్వాత ఉపాధ్యక్షుడుని వాస్తవ అధ్యక్షుడిగా పిలుస్తాం మనం. అంటే ఎప్పుడైనా కూడా ప్రణాళిక సంఘానికి వాస్తవ అధ్యక్షుడిగా ఉండేటువంటి ఒక వ్యక్తి ఉపాధ్యక్షుడు. ఈ ఉపాధ్యక్షుని డిఫాక్టో మెంబర్ అంటాం. డిఫాక్టో మెంబర్ ఉపాధ్యక్షుడు అంటే భారతదేశంలో ప్రణాళిక సంఘం అనేది ప్రధానమంత్రి అధ్యక్షతన పనిచేస్తుంది. ప్రధానమంత్రి దానికి అధ్యక్షుడిగా ఉంటాడు, కానీ వాస్తవ అధ్యక్షుడిగా ఉంటాడు, హోదారీత్యా మాత్రం అధ్యక్షుడిగా ఉంటాడు. అట్ ద సేమ్ టైం ప్రణాళిక సంఘానికి వాస్తవ అధ్యక్షుడిగా పనిచేసేటువంటి వ్యక్తి ఉపాధ్యక్షుడు అంటాడు. ఇతనే కార్యనిర్వాహకుడుగా పిలుస్తాం. ఈజ్ ద ద డిఫాక్టో మెంబర్ ఈజ్ ద కోఆర్డినేటర్. ఓకే, తన ఆధ్వర్యంలోనే పనిచేయడం జరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ మనకు ప్రణాళిక సంఘం ఎవరైతే అధ్యక్షుడు అంటే ఎవరైతే ప్రధాని ఉంటారో వాళ్ళు అధ్యక్షుడిగా ఉంటారు. కేంద్ర ప్రభుత్వంచే నియమించినటువంటి ఉపాధ్యక్షుడు ఉంటాడు. ఇతనే కార్యనిర్వాహకుడిగా ఉంటాడు. ఇతనే కోఆర్డినేటెడ్ పర్సన్గా మనకు కనబడడం జరుగుతుంటుంది. ఓకే, దాని తర్వాత ఇంకా దీంట్లో సభ్యులు కూడా కొంతమంది ఉంటారు. ఇప్పుడు భారతదేశంలో ప్రణాళిక సంఘం ఏర్పడ్డది. దాంతోపాటు ప్రణాళిక సంఘం ఎలా పనిచేస్తుంది అనేటువంటిగా మనం తెలుసుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ మన ఇండియాలో ఒక ఎన్డీసీ అనేటువంటిది కూడా ఫార్మేషన్ జరిగింది. ఎన్డీసీ, ద నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. ద నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ మనము ఎన్డీసీ అని పిలుస్తున్నాం. దీన్ని జాతీయ అభివృద్ధి మండలి అని పిలుస్తాం. 1952 ఆగస్టు 6వ తారీఖున భారతదేశంలో ఎన్డీసీ ఏర్పడ్డది. 1952 ఆగస్టు 6వ తారీఖున ఎన్డీసీ ఏర్పడ్డది. ఈ ఎన్డీసీ కేంద్ర ప్రభుత్వం ద్వారానే ఏర్పడ్డది. కేంద్ర ప్రభుత్వ తీర్మానం ద్వారానే జనరల్గా ఎన్డీసీ ఏర్పడ్డది. ఈ జాతీయ అభివృద్ధి మండలి అంటాం, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. ద నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ మన ఇండియాలో ఏం పని చేస్తుంటుంది అనేటువంటి ఒక క్వశ్చన్ మనం ఇక్కడ తీసుకుందాం. ఏం చేస్తుంటే ఎన్డీసీ, ఎన్డీసీ యొక్క మేజర్ కంటెంట్ ఏంటిది అనేది చూద్దాం మనం. ఇక్కడ మేజర్ కంటెంట్ ఏంటిది ఎన్డీసీ అనేటువంటి దాన్ని తీసుకుంటే, ది ఎన్డీసీకి చైర్మన్గా కూడా భారతదేశ ప్రధాని ఉంటాడు. అంటే ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆ ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడిగా ఉండేటువంటి ఒక వ్యక్తి ఎన్డీసీకి కూడా జనరల్గా అధ్యక్షుడిగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఎన్డీసీ యొక్క పనితీరు ఏంటిది, ఏం పనిచేస్తుంటుంది అని అంటే, భారతదేశ ప్రణాళిక సంఘం ద్వారా పంచవర్ష ప్రణాళికలు అనేటువంటిది రూపొందించబడతాయి. ద మోస్ట్ ఆఫ్ ద 5 years ప్లాన్స్ అడాప్టెడ్ బై ద ప్లానింగ్ కమిషన్. ఈ ప్రణాళిక సంఘం ద్వారానే ఏర్పాటైపోయిన తర్వాత ప్రణాళికలను పరిశీలించేటువంటి ఒక బాధ్యత ఎన్డీసీ ఉంటుంది. ద ఎన్డీసీ కెన్ రివ్యూ విచ్ వాజ్ ద డ్రాఫ్టెడ్ ఆఫ్ ప్లాన్స్. ఓకే, ఎన్డీసీ ద్వారానే ఒక ప్రణాళికలు రూపొందించడం అనేటువంటిది జరుగుతుంది. ప్రణాళిక సంఘం ద్వారా జరిగితే వాటి రివ్యూ చేసేటువంటి ఒక బాధ్యత ఎన్డీసీ ఉంటుంది.
అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాష్ట్ర ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం అనేది ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి రాష్ట్ర ప్రణాళికలు వాటి యొక్క అడ్వైజ్ ఇచ్చేటువంటి బాధ్యత కూడా ఎన్డీసీ తీసుకోవచ్చు. దాని తర్వాత ఇంకొకటి మన ఇండియాలో ఎన్డీసీ ఏం చేస్తుందంటే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య ఒక సమైక్య వ్యవస్థను ప్రోత్సహించాలనుకుంటుంది. కేంద్రానికి రాష్ట్రం మధ్యకు వారధిగా పనిచేస్తుంటుంది. అలా చేసేదే జనరల్గా ఎన్డీసీ. సో ఒకటి రివ్యూ చేస్తుంటుంది, రాష్ట్ర ప్రణాళిక అభివృద్ధిలో పాల్పంచుకుంటుంది. దాని తర్వాత మూడో దాన్ని తీసుకుంటే మనకు ఎగ్జాక్ట్లీ కేంద్రాన్ని రాష్ట్రానికి ఒక కోఆర్డినేట్ను ప్రోత్సహిస్తుంది. ఇది చేసేటువంటిదే ఎన్డీసీ. ఓవరాల్గా మన భారతదేశ జాతీయ అభివృద్ధి అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కోసం సో మన కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఒక వారధిగా పనిచేయడానికి జనరల్గా మనం ఎన్డీసీ అనేటువంటి దాన్ని తీసుకోవడం జరిగింది. రైట్. దీని తర్వాత అండ్ అగైన్ ఇప్పుడు ప్రణాళిక సంఘం ఎలా ఏర్పడదో డిస్కస్ చేసినాం. ఎన్డీసీ కూడా మనకు ఎలా ఏర్పడదో డిస్కస్ చేయడం జరిగింది. రైట్. ఇప్పుడు ఈ ఎన్డీసీకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అంటే ఎన్డీసీ నడిపించే వాళ్ళు ఎవరు? భారతదేశ ప్రధానమంత్రి. అంటే దీనికి అధ్యక్షుడు ప్రధానమంత్రి ఉంటారు. దీంట్లో మెంబర్స్గా ఎవరు ఉండొచ్చు అని అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి. అంటే ఆల్ స్టేట్ ఆఫ్ సీఎంస్ ఉంటారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనేటువంటి వాళ్ళు ఎన్డీసీలో సభ్యులుగా ఉంటారు. దాని తర్వాత 1967వ సంవత్సరంలో భారతదేశం ఒక పరిపాలనా సంఘ కమిటీని ఏర్పాటు చేసింది. పరిపాలనా సంఘ కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత అప్పటి నుంచి మన ఇండియాలో ఎన్డీసీలో సభ్యులుగా ఎవరు ఉండడం జరిగిందంటే ఆల్ ద యూనియన్ టెరిటరీస్ మెంబర్స్ ఉన్నారు. ఆల్ ద యూనియన్ టెరిటరీస్ మెంబర్స్ ఉన్నారు. దాంతోపాటు సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్ కూడా ఉండడం జరిగింది. సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్. ద ప్లానింగ్ కమిషన్లో కూడా 6 నుంచి 8 మంది వరకు ఒక మినిస్టర్స్ ఉండొచ్చు, సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్ తీసుకోవడం జరిగింది. ఇది మనకు ఎన్డీసీ యొక్క స్ట్రక్చర్. ఓకే, ఎన్డీసీ యొక్క స్ట్రక్చర్. ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్ మనం గ్రూప్ 1లో గ్రూప్ 2లో కంపేర్ చేసేటప్పుడు గ్రూప్ 1లో నేను మీకు ఒకటి చెప్పిన ఏది భారతదేశ ప్రణాళిక ప్రారంభాన్ని రాయమన్నాం. కాబట్టి ఇక్కడ భారతదేశ ప్రణాళిక ప్రారంభం గురించి తెలపండి అంటాడు. భారతదేశ ప్రణాళిక ప్రారంభం, దిస్ ఈజ్ ద డిస్క్రిప్టివ్ ఆఫ్ ఓరియంటేషన్ క్వశ్చన్. ఈ డిస్క్రిప్టివ్ ఓరియంటేషన్ క్వశ్చన్ మనం ఎలా రాస్తాం అంటే ఏం రాయాలి? ఫస్ట్ మనకు ఒక 3 లైన్లలో ప్రణాళిక అంటే ఏంటిదో రాయాలి. ఒక దేశం లేదా దేశ ఆధీనంలో ఉన్న ఒక ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన లక్ష్యాలను ఎంచుకొని ఆ నిర్దిష్టమైన లక్ష్యాలు సాధించడానికి ఆ దేశంలో ఉన్న సహజ మానవ వనరులను ఉపయోగిస్తూ రాసుకున్న ఒక విధానమే ప్రణాళిక. ఒక దేశం నిర్దిష్టమైనటువంటి ఒక లక్ష్యాలను తీసుకొని ఆ నిర్దిష్టమైన లక్ష్యాలను నిర్దిష్ట సమయంలో సాధించడానికి ముందస్తుగా తీసుకున్న ఒక వ్యూహమే ప్రణాళిక. ఈ కంటెంట్లో గురుబన్ స్టార్ట్ చేయాలి. అలా స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని పాయింట్స్ తీసుకోవాలి. ఎట్లా మనం భారతదేశంలో సో జనరల్గా మనం ఎలా ఇంకా కొన్ని పాయింట్స్ రాస్తాం. ఏంటిది? ప్రణాళిక ప్రారంభం గురించి రాసేటప్పుడు సో మనం ఏం చేయాలి అని అంటే ప్రణాళిక ప్రారంభంలో భాగంగా 1934 నుండి మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రణాళికల గురించి ఏం చెప్పిండో ఒక 3 లైన్లు రాయాలి. ఏం చెప్పిండో 3 లైన్లు అంటే మనం ఎట్లా రాస్తున్నాం? సో భారతదేశంలో 1934 సంవత్సరంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రణాళికబద్ధమైన ఆర్థిక వ్యవస్థ అనేటువంటి ఒక గ్రంథ రూపంలో పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టినప్పుడు పారిశ్రామిక రంగంలో వస్తోత్పత్తి పెరిగితే జీడిపి తలసరి ఆదాయం పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం వ్యవసాయ రంగంలో ఉన్న శ్రామికులను ఉపయోగించినప్పుడు ఆటోమేటిక్గా దేశంలో వాళ్ళ యొక్క తలసరి ఆదాయం కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పింది మోక్షగుండం. ఈ లైన్ రాస్తే సరిపోతుంది. దాని తర్వాత అట్ ద సేమ్ టైం దాంతోపాటు నేషనల్ ప్లానింగ్ కమిటీ ఎందుకు ఏర్పాటు చేసినాం ఆ ప్లానింగ్ గురించి మనం కొంచెం రాయాలి. ఇలా రాసిన తర్వాత ఇంకా భారతదేశంలో బాంబే ప్లాన్ ఏం చెప్పింది, బాంబే ప్లాన్లో పారిశ్రామికవేత్తలు ఎవరెవరు ఉన్నారు అనేది మనకు కావాలి. అంటే ఎవరెవరు ఉన్నారు అవసరం లేదు. 1943లో 43-44 సంవత్సరాల మధ్యలో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనకు బాంబే ప్లాన్ అనేటువంటిది ఏర్పాటు చేసినాం. కాబట్టి ఈ బాంబే ప్లాన్ అనేటువంటిది 8 మంది పారిశ్రామికవేత్తలందరూ కలిసి పెట్టుబడిదారి భావాలతో ఒక బాంబే ప్రణాళిక అనేటువంటి ఒక స్టార్ట్ అయింది. ఆ బాంబే ప్రణాళికని మౌలిక వస్తు పరిశ్రమ ప్రియారిటీ ఇచ్చింది. దాంతోపాటు బాంబే ప్రణాళిక అనేటువంటిది ఆదాయ సమానతలు తగ్గించాలని చెప్పింది, భూ సంస్కరణలు అమలు చేయాలని చెప్పింది. ఈ కంటెంట్స్ రాసుకుంటూ వెళ్ళాలి. దాని తర్వాత నెక్స్ట్
ద నెక్స్ట్ వన్ ద క్లియర్గా తీసుకుంటే మన గాంధీ ప్రణాళిక. ఈ గాంధీ ప్రణాళికలో ఉన్న అంశాలు వికేంద్రీకృత అభివృద్ధిని ప్రోత్సహించడం జరిగింది. ఇలా దాంతోపాటు ద ప్రజా ప్రణాళిక ఏం చెప్పడం జరుగుతుంది, ఒక ప్రణాళిక సంఘం ఏం చెప్పింది, ప్రణాళిక సంఘం ఎందుకు ఏర్పాటు చేసినాం, దాని ఒక మేజర్ కంటెంట్ ఏంటిది, ఎందుకు ఏర్పాటు చేసినాం, దాని ఒక మేజర్ కంటెంట్ ఏంటిది అని ఈ పాయింట్స్ అన్నీ తీసుకొని మనకు దాని యొక్క హెడ్డింగ్, దాంతోపాటు దాని యొక్క ద మేజర్ ఈవెంట్స్ తీసుకొని ఆ మేజర్ ఈవెంట్స్తో మనం కంప్లీట్ చేయాలి. సో కాబట్టి ఇది ప్రిలిమినరీకి యూజ్ అయితే నీకు మెయిన్స్. ప్రిలిమినరీలో ఏ పాయింట్ ఎలా క్వశ్చన్ అడుగుతాడు, కొంచెం ఓల్డ్ ప్రీవియస్ పేపర్ మనం తీసుకోవాలి. దాని తర్వాత మెయిన్స్ క్వశ్చన్ అడిగేటప్పుడు క్వశ్చన్ ఎలా అడిగినా కూడా మనం ఆన్సర్ రాసే నాలెడ్జ్ ఉండాలి. అప్పుడు మనం అనాలిసిస్ అనే కంటెంట్ ఉండాలి. అనాలిసిస్లో ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు అనాలిసిస్ ఓరియంటేషన్, దాన్ని ఫాలో అవ్వండి. ఆటోమేటిక్గా ప్రిలిమినరీతో పాటు ద మెయిన్స్లో కూడా మనం సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.